హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కవర్డ్. టుడే టాపిక్ వచ్చేసి చైత్యములు. చైత్యములు అంటే ఏంటి? బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం లేదా ఆలయంలో ఏమంటామంటే చైత్యములు అంటారు. బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరం లేదా ఆలయంను ఏమంటామంటే చైత్యములు అంటారు. ఓకే, అయితే ఈ చైత్యములను పూజించే వాళ్ళని ఏమంటామంటే చైత్యకవాదులు అంటారు. చైత్యమును పూజించే వాళ్ళను చైత్యకవాదులు అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యం ఏదంటే గుంటుపల్లిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యము గుంటుపల్లిలో ఉంది. ఈ చైత్యకవాదంను ప్రారంభించింది ఎవరంటే మహాదేవ భిక్షువు. చైత్యకవాదం ప్రారంభించింది మహాదేవ భిక్షువు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ చైత్యకవాదం ప్రధాన లక్ష్యం ఏంటంటే చైత్యారాధన. చైత్యారాధన. ఓకే, ఇక ఈ స్తూపాన్ని వేదికలలో విస్తరిస్తే దాన్ని ఏమంటామంటే మహాచైత్యము అంటారు. స్తూపాన్ని వేదికలలో విస్తరిస్తే దాన్ని మహాచైత్యం అంటారు. ఎగ్జాంపుల్, ఈ మహాచైత్యానికి ఎగ్జాంపుల్ ఏదంటే అమరావతి. సో వేదికలో విస్తరిస్తే దీన్ని మహాచైత్యం అంటారు. ఈ మహాచైత్యానికి ఎగ్జాంపుల్ అమరావతి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అమరావతి. అయితే అమరావతి అంటే అర్థము ఇది అడుగుతున్నాడు, అప్పుడప్పుడు అడుగుతున్నాడు క్వశ్చన్. అమరావతి అంటే అర్థము మృత్యువు లేని ప్రదేశం, వితౌట్ డెత్ ప్లేస్. వితౌట్ డెత్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి అమరావతి ఎక్కడుంది? మనకు కృష్ణానది పక్కన ఉంది మా. ఇక్కడ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అమరలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఉంది మా. ఇది ఒక పంచారామం. 5 పంచారామాలలో ఇది ఒక పంచారామం ఏదంటే మనకు అమరావతి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మా. ఓకే, చైత్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు బౌద్ధ మత పరంగా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.